గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దేవాలయాలు వాటి యొక్క స్థల పురాణం అన్నీ మాట్లాడుకుంటాం కదా, అట్లా ఏదైనా ఒక దేవాలయం గురించి చెప్పండి అండి. యాగంటి. అబ్బా, యాగంటి చాలా విశేషమైన క్షేత్రం. యాగంటి అనగానే బసవన్న గుర్తొస్తాడు. గుర్తొస్తాడు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని ఆయన చెప్పారు. అప్పుడు కలియుగాంతం అయిపోతుంది అని. అయితే ఈ బసవన్న ప్రతి 20 సంవత్సరాలకి ఒక అంగుళం చొప్పున పెరుగుతున్నాడని అంటారు. ఇది వరకు చుట్టూతా ప్రదక్షిణాలు చేయబడేవని, ఇప్పుడు ప్రదక్షిణాలకు అవకాశం లేదు, ఒక స్తంభాన్ని కూడా తొలగించారని చెప్తారు. యాగంటి క్షేత్రం ఎండాకాలంలో వెళ్ళదగిన క్షేత్రం కాదు. అవును, అంత కొండలు. అసలు 10 దాటిందంటే ఎండ మాడిపోతుంది. అక్కడ నడవటమే కష్టం, ఆ మెట్లెక్కటం కష్టం. కొద్దిగా చల్లబడిన తర్వాత వానలు పడ్డాక యాగంటికి వెళ్తే నేత్రపర్వంగా ఉంటుంది. చాలా బాగుంటుంది క్షేత్రం. ప్రత్యేకంగా చూడవలసిన శైవ క్షేత్రాలలో మనము పంచారామాలు, పంచభూత లింగాలు, 12 జ్యోతిర్లింగాలు, ఇవన్నీ పంచకేదారాలు విశేషంగా చెప్పుకుంటాం. ఇవన్నీ లెక్కే కదా. వీటితో పాటుగా ముఖ్యంగా చూడవలసిన కొన్ని శైవ క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఉన్నాయి. వీలైనన్ని చెప్పుకుందాం తప్పకుండా. ఈ యాగంటి అలాంటి ఒక ప్రత్యేకమైన క్షేత్రం. ఇదేంటంటే ఋషి ప్రతిష్టగా కనపడుతుంది మనకి. అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న యాగంటి దేవాలయం ఇంచుమించు 15వ శతాబ్దంలో హరిహరరాయలు, బుక్కరాయలుగా చెప్పబడే శ్రీకృష్ణదేవరాయల తాలూకు ముందు తరం వాళ్ళు నిర్మించిన దేవాలయంగా కనిపిస్తుంది ఇది. ఇక్కడ చాలా ప్రత్యేకమైన కొన్ని సంగతులు ఏంటంటే, ఇలా దేవాలయాలు బాగా పెద్దగా ఎత్తుగా రాతి నిర్మాణంగా కనపడడం, యాగంటిలో ఉన్న గుహలు, అందులో ఒకటి అగస్త్య మహర్షి తపస్సు చేసింది, తర్వాత బ్రహ్మంగారు తపస్సు చేసింది, ఇవి ప్రత్యేకంగా కనపడతాయి. ఒక వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ చేయబడిన గుహ ఒకటి కనిపిస్తుంది, గణపతి ఉన్నది ఒకటి కనపడుతుంది. అన్నీ గుహాలయాలుగా కనిపిస్తాయి. ఆలయం ఎత్తుగా ఉంటుంది, అంతా రాయి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉండే కోనేరు, అది మొత్తం సంవత్సరం అంతా నీళ్ళు వస్తాయి అందులోకి. ఆ నీళ్ళే పుష్కరిణిలోకి వెళ్తాయి. దాని జలమూలం ఎక్కడుందో తెలియదు, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియదు. ఒక నందిముఖాల నుంచి పడుతూ ఉంటాయి. ఆ నీరుకి చాలా ఔషధ గుణాలు ఉన్నాయని, అందులో స్నానం చేస్తే చాలా సమస్యలు తీరుతాయని చెప్తారు. అదొక ప్రత్యేకమైనది. ఆ కోనేరు దగ్గర కూర్చుంటే ఎంత బాగుంటుందో, భలే హాయిగా ఉన్నట్టుంటుంది. అందులో నీళ్ళు పుష్కరిణిలోకి వెళ్తే జనం పుష్కరిణిలో కూడా స్నానం చేస్తారు. మేము వెళ్ళినప్పుడు కోనేటిలో దిగిన వాళ్ళు పెద్దగా కనపడలే. అందరూ దాని చుట్టూతో కూర్చున్నాం, మేము కూడా కాసేపు కూర్చున్నాం అక్కడ. చల్లటి తీయటి నీరు, దీంతో పాటుగా చాలా క్లియర్గా ఉంటాయి నీళ్ళు, క్లియర్గా కూడా ఉంటాయి. దీంతో పాటు మనకి ఇంకొకటి ఏం కనపడుతుంది, ఈ పుష్కరిణితో పాటుగా కాకులు ఉండవు ఈ ప్రదేశంలో అగస్త్య మహర్షి శాపం వల్ల. అదంతా చుట్టూతా అంతా అడవులు అవి ఉంటాయి కదా, మరి అక్కడ ఉండాలి లెక్క ప్రకారం. కానీ ఒక్క కాకి కూడా అక్కడ మనకు కనపడదు. అగస్త్య మహర్షి శాపం వల్లే ఇవి కనపడవని చెప్తారు. దీన్ని 2 ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఒక ఆయన చెన్నప్ప లాంటి పేరున్న ఒక సిద్ధుడు భక్తుడు పరమేశ్వరుడి కోసం చాలా కాలం తపస్సు చేశాడని, ఆయనకి పరమేశ్వరుడు పులి రూపంలో ప్రత్యక్షమయ్యాడని. ఆయన ఆ మహానందంతో నేగంటి నేగంటి శివునేగంటి అని పెద్దగా కేకలు పెడుతూ నాట్యం చేసేట. ఆ నేగంటియే యాగంటి అయ్యిందని ఒక కథ చెప్తారు. అయితే అగస్త్య మహాముని ఇక్కడ చాలా కాలం తపస్సు చేశారట. తపస్సు చేసి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయాలనుకున్నారు. ఒక శిల్పితోటో మరి ఆయనే స్వయంగా చెక్కారని ఒక మాట అంటారు, కానీ ఒక శిల్పం చేయించారు. పెద్ద వెంకటేశ్వర స్వామి శిల్పం పెద్దది కనపడుతుంది మనకి. ఏమైంది, ఆ శిల్పం చెక్కిన తర్వాత కొద్దిగా దెబ్బతిన్నది. బొటనవేలు గోరు దగ్గర దెబ్బ తగిలిందట. ఈ దెబ్బ తగిలిన స్వామిని ప్రతిష్ఠ చేయడానికి వీల్లేదు. ఈయనకి ఏమనిపించింది, నా సంకల్పంలోనే ఏదో దోషం ఉంది, సమయం బాగుండలేదా, నా సంకల్పం సరైంది కాదా అని మళ్ళీ అగస్త్యుల వారు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశారట. చేస్తే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి లింగ ప్రతిష్ఠ చేయమని ఆజ్ఞించారు. అయితే ఈయన అగస్త్యుడు ఏమడిగాడట, ఉమాసమేతంగా ఉమామహేశ్వరుడుగా ఇక్కడ వెలవమని
అగస్త్య మహర్షి అడిగితే పరమేశ్వరుడు అట్లాగేనని లింగాకారంలో ప్రత్యక్షమయ్యారు. పక్కనే అమ్మవారు కూడా ఉంటుంది. ఈ ఉమామహేశ్వర లింగము, ఈ నందీశ్వరుడు ఇద్దరు అద్భుతమైన విశేషమైన వాళ్ళు. ఉమా సమేతంగా ఉన్నాడు ఆయన అక్కడ పరమేశ్వరుడు. ఈ బయట ఉన్నటువంటి ఆయన ఎదురుగుండా కూర్చుని ఉన్నటువంటి నందీశ్వరుడు శిల పెరుగుతూ ఉంటుందట. శిలలు కొన్ని పెరుగుతాయి అక్కడ లోకంలో. అలాంటి ఒక శిలతో చేయబడిందో ఏమో తెలియదు, కానీ బ్రహ్మం గారు ఇక్కడ తపస్సు చేశారు. ఇప్పుడు అగస్త్య మహర్షి తపస్సు చేసి తాను ప్రతిష్ఠ చేయదలుచుకున్న వెంకటేశ్వర గుహని అలాగే వదిలిపెట్టారు. అక్కడ వెంకటేశ్వర స్వామి కనపడతాడు. ఆ మెట్లు సులువు, ఎక్కేస్తాం. అగస్త్య మహర్షి బ్రహ్మం గారు తపస్సు చేసి కొంచెం ఎత్తు ఎక్కాలి, కష్టపడి. మెట్లు ఎక్కువ స్టీప్గా కనపడతాయి. అక్కడ కూడా ఒక శివలింగం కనిపిస్తుంది, ఉమామేశ్వర లింగం కాక అక్కడ కూడా ఉంటుంది. వాటికి కూడా వెళ్తారు. బ్రహ్మంగారి గుహ లోపలికి ఇప్పుడు పెద్దగా పోనీటల్లా. దాంట్లో నుంచి బనగానపల్లికి, తర్వాత రవ్వలకొండకి అటువైపుకి దారులు ఉన్నాయని చెప్తారు. ఆ గుహలో నుంచి ఉన్నాయట. బ్రహ్మంగారు కూడా ఇక్కడ తపస్సు చేశారు యాగంటిలో. ఆ గుహ కూడా కనిపిస్తుంది. చిన్నపిల్లలు కొంచెం యాక్టివ్గా ఉండి మెట్లు గిట్లు ఎక్కగలిగే వాళ్ళు, ఎండావేడి పట్టించుకొని వాళ్ళు ఎక్కేసేసి అదొక చిన్న ట్రెక్కింగ్ లాంటి ఒక మంచి ఫీలింగ్ని కలగజేస్తుంది. నేనైతే వెంకటేశ్వర గుహకి ఎక్కా. రెండో అగస్త్య గుహకి నేను ఎక్కల, మా వాళ్ళు ఎక్కారు. కింద దండం పెట్టుకున్నాను, కిందే ఉండి. నా వల్ల కాదనిపించింది మెట్లు చూస్తే. ఇప్పుడు ఎంతసేపు అనిపిస్తా వాళ్ళు ఎక్కితే బాగుండేది అని. తిరుపతి ఎక్కుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాగా, అలాగే ఏదో ఎక్కుకుంటూ పోతుంది. అప్పుడు ఎండ కూడా ఎక్కిపోయింది, ఓపిక చాలలేదు. కానీ ఎక్కడానికి ఎంత బాగుంటుందో. ఆ పుష్కరిణి ఎంత క్లీన్గా క్లియర్గా చక్కగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఇది ఎక్కడికి దగ్గర? ఇది బ్రహ్మంగారి ప్రదేశంగా చెప్పబడే బనగానపల్లెకి దగ్గర. విశేషంగా కదా, అక్కడి నుంచి దగ్గరగా ఉంటుంది. రవ్వలకొండకి దగ్గర. ఆయన ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఇక్కడ చాలా ప్రఖ్యాతమైన విషయాలు కూడా మనకి కనిపిస్తాయి. కొద్దిగా ఎండలు తగ్గాక, ఇప్పుడు 2 జ్యేష్ఠాలు వచ్చినాయి, ఆషాఢం వెళ్ళిపోతూనే చక్కగా హైదరాబాద్ నుంచి కూడా చాలా సింపుల్గానే వెళ్ళిపోవచ్చు. ఆంధ్రదేశం అన్ని పక్కల నుంచి కూడా చక్కగా వెళ్ళి రావచ్చు. మీ వీలు వెంబడి యాగంటి క్షేత్రాన్ని చూడండి. మీరు పంచారామాలు, పంచభూత లింగాలు, 12 జ్యోతిర్లింగాలు చూసేస్తే కనుక ఇంకా ఏం చూడాలి? శైవ క్షేత్రాలు అంటే ప్రఖ్యాతంగా రాసుకోగలిగినవి యాగంటి, మహానంది, ఇవన్నీ రాసుకోవాలి. మహానంది కూడా నవనందులు ఉన్నాయి మహానంది చుట్టుపక్కల. ఒక రోజు పెట్టుకుంటే పొద్దునుంచి సాయంత్రాల మొత్తం నందీశ్వర క్షేత్రాలన్నీ చూసేసేయచ్చు. అవకాశం ఉంటే ఓ రోజు కెమెరా పట్టుకెళ్ళి, మనం ఒక రోజులో కెమెరా అయితే అవ్వదు, 2 రోజులైనా పెట్టుకుని మనం చేసుకోవచ్చు. తప్పకుండా నందీశ్వర క్షేత్రాలు చూడొచ్చు. అది చాలా మంచిది. వెదర్ కొంచెం కూల్ అయినా చల్లబడ్డాక వెళ్ళచ్చు. యాగంటిని కూడా అంతే. అయితే ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేయటం వల్ల ఇది ఒక తపోభూమిగా కనపడుతుంది. కాసేపైనా ఆ క్షేత్రంలో కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. అదేదో ప్రకృతి పరిశీలన, ఇక దేవాలయ పరిశీలన, ఇక్కడ ఏముంది చూడడమే కాదు, మీలో ఏముందో చూసుకోవటానికి కూడా ఈ క్షేత్రం ఉపయోగపడుతుంది. తప్పకుండా కాసేపు అక్కడ ఉండి ఏదైనా చిన్న మంత్రోపదేశం ఉన్నవాళ్ళు లేదా గాయత్రి ఉపదేశం ఉన్నవాళ్ళు తప్పకుండా కొంచెం సేపు అయినా ధ్యానం చేసుకుంటూ జపం చేసుకోండి. మామూలు వాళ్ళు, మన బట్టి వాళ్ళు, మనకేం లేదు కదా, ఒట్టి నమశివాయ చెప్పుకోవచ్చు కూర్చుని, అంతే కదా. మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుని ఈ ప్రాంతంలో ఒక మహర్షి తను కోరిన కోరిక ఏ రకంగా సిద్ధింపజేసుకోగలిగాడు. ఎందరో సిద్ధులు ఇక్కడ, యాగంటి క్షేత్రమే సిద్ధక్షేత్రం. అవును, సిద్ధిని పొందిన ఎందరో సిద్ధులు ఉండేవారట ఇక్కడ. గుహలు అన్నీ ప్రత్యేకంగా, ఎక్కడో చోట నిశ్శబ్దంగా కూర్చోటం, కాసేపు అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి లోపలికి, ఆ వలయంలోకి వెళ్ళారా ఒక్కసారి, మీ లోపల కొత్త దారులు తెరుచుకుంటే తప్పకుండా జీవితం సాగలేకపోతుంటుంది. అప్పుడప్పుడు ఎందుకు వచ్చిన జీవితం రా అనిపిస్తుంది. అలాంటప్పుడు కూడా యాగంటి లాంటి పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తే పరమార్థం మనకి తెలిసి వస్తుంది. మన జీవిత పరమార్థం ఏమిటి, ఎందుకు జీవించాలి, ఎందుకు జీవిస్తున్నాం, అవును, మనం ఏం చేయాలి, అది మనకి అర్థమవుతుంది. అలాంటి ఈ ప్రత్యేకమైన క్షేత్రమైనటువంటి యాగంటిని తప్పకుండా దర్శించండి. ఆ నందీశ్వరుడిని ముట్టుకునే అవకాశం ఇస్తే కనుక ఆయనకి తల అంచండి తప్పకుండా. నందీశ్వరుడికి చెవిలో చెప్పుకోవచ్చు మన కష్టాలు నిష్ఠూరాలు, ఆయనే శివుడికి చెప్తాడు. ముట్టుకున్నా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అది చూడాలి. అది ఎట్లా ఉంటుందంటే లేవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనపడుతుంది, సజీవంగా కనిపిస్తుంది. ఎంత జీవకళ ఉట్టిపడుతూ ఉంటుందో ఆ రాతిలో,
అవును. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి. అలానే రమ్య గారు నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.